హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గిరి స్టూడియో. నేను మీ గిరి. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను విత్ యువర్ బ్లెస్సింగ్స్. మనం మొదలుపెట్టుకున్నట్లాగానే లలితా సహస్రనామంలోని 1000 నామాల్ని వాటి అర్థాన్ని తెలుసుకునే ప్రక్రియలో నిన్నటి దాకా మనం 29 నామాల్ని వాటి అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాం. అయితే ఇవాళ అమ్మవారి అనుగ్రహంతో 30 మరియు 31వ నామాన్ని తెలుసుకొని దాని అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? రండి. మొట్టమొదటిగా మనం ప్రతిరోజు చేసుకునేలాగానే అమ్మవారి ధ్యాన శ్లోకంతో తెలుసుకునే ప్రక్రియను మొదలుపెట్టుకుందాం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌలిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం మాపీన వక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నశకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరాం అంబికాం. శ్రీమాత అనే లలితా త్రిపుర సుందరి దేవిని మనం సహస్రనామాలతోటి భక్తి శ్రద్ధలతోటి కీర్తించుకుంటాం. అయితే ఆ సహస్రనామాల్లో మనం నిన్నటి వరకు 29 నామాల్లో అమ్మవారి దేహానికి సంబంధించిన కొన్ని అవయవాలని వర్ణిస్తూ అమ్మవారి స్తుతిని చేశాం. అయితే ఇవాళ 30 మరియు 31 నామాలతో అమ్మవారి స్తుతిని చేద్దామా? మొట్టమొదటిగా 30వ నామాన్ని అనుసంధానం చేసుకొని తర్వాత దాని అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా అనేది 30వ నామం. ఇందులో ఏమంటున్నారు? కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా అంటే మహాకామేశ్వరుడి రూపంలో ఉండే పరమేశ్వరుడితోటి మంగళసూత్రాన్ని ధరింప చేసుకుని ఆ దివ్యమైన మంగళసూత్రంతో శోభిల్లే మెడని కల తల్లి అని అంటున్నారు. కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర. కంధరము అంటే అమ్మవారి మెడ. నిన్నటి వరకు ముఖంలో ఉండే వివిధ భాగాల్ని వర్ణన చేశాం. ఇది ఇవాళ మెడకు వర్ణిస్తున్నారు. ఎలాగా? ఆ మెడలో ఏముందంట? కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర. ఆ మెడలో ఏముందంట? మహాకామేశ్వరుడు అమ్మవారిని పరిణయం చేసుకునేటప్పుడు ఆ అమ్మవారి మెడలో కట్టిన మంగళసూత్రం శోభిస్తుందంట. మహాకామేశ్వరుడే అంతటి వాడు కట్టిన మంగళసూత్రంతో శోభిస్తున్న మెడని కల తల్లి అని వర్ణిస్తున్నారు. ఆ మంగళసూత్రం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మామూలుగా మన హిందూ సాంప్రదాయంలో సనాతన ధర్మాల్లో చూసుకుంటే కనుక ఒక స్త్రీకి వివాహం అనేది చాలా ముఖ్యమైన భాగం. ఆ వివాహము అయ్యింది అన్నదానికి సుమంగళి చిహ్నాలు అని 5 చెప్తారు. అందులో మొదటిది మెడలో మంగళసూత్రం, రెండవది చేతికి గాజులు, మూడవది కాళ్ళు వేలుకు మెట్టెలు, నాలుగవది లలాటంలో బొట్టు, ఐదవది పాపిట్లో సింధూరం. ఈ 5 మన సనాతన సాంప్రదాయంలో సుమంగళి చిహ్నాలుగా పెద్దలు వర్ణించారు. ఆ సుమంగళి చిహ్నాల్లో మన సనాతన ధర్మంలో ఉన్న ఏ స్త్రీకైనా అతి పవిత్రంగా చూసుకునేది మంగళసూత్రం. ఆ మంగళసూత్రంతో 2 జత అవుతారు. అలా అని చెప్పి 2 దేహాలు కాదు, 2 ఆత్మలు, 2 జీవాత్మలు కలిసే ప్రక్రియలో ఆ కట్టేదే ఆ మంగళసూత్రం. ఇది కట్టడం వల్ల ఏదో చాదస్తం ఉందనుకుంటారు కొంతమంది. కానీ అలాంటివి జరగడం వల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఇది సైన్స్ అండి, బేసికలీ కంప్లీట్ సైన్స్. ఈ సైన్స్ అనేది మనం థియరిటికల్గా అర్థం చేసుకుంటే మనకే అర్థమవుతుంది. ఇప్పుడు ఏమంటున్నారు? ఒక పెళ్ళిలో చాలా భాగాలు ఉంటాయి. లైక్ జీలకర్ర బెల్లం పెట్టుకునేటప్పుడు ఒకరినొకరు తల మీద ఒకరు చేయబెట్టుకోవడం కానీ, లేకపోతే బ్రహ్మముడి వేయడం కానీ, ఇలాంటివి ఏమవుతున్నాయి అంటే ఆ వేదమంత్రాల బలం ద్వారా ఆ భార్య భర్త ఇద్దరూ ఒకటై కలిసి ఉంటే వాళ్ళిద్దరి మధ్య ఎథనిక్ బాండ్ అనే ఒక బాండ్ ఉంటుంది. అది ఇన్విజిబుల్ బాండ్ ఉంటుంది. కానీ యోగా, మన ధ్యానము, అనుష్ఠానం ఇవి చేసుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఆ బాండ్ అనేది తెలుస్తుంది. అలా జత ఉండడం వల్ల ఆ వేద మంత్రాల వల్ల ఇద్దరూ కలిసి ఏ చిన్న మంచి పని చేసినా ఎథనిక్ బాండ్ అనేది బట్టి పడుతుంది అనమాట, ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. దాన్ని ఆధారంగా చేసుకొని, దేన్ని ఆధారం చేసుకొని ఆ ఎథనిక్ బాండ్ ఉంటుంది అంటే ఒక సుమంగళి అయిన స్త్రీ మెడలో ఉండే మంగళసూత్రం మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అంత పరమ పవిత్రంగా మనం చూసుకునేది మంగళసూత్రం. అలాంటిది అమ్మవారు సకల సరాచర సృష్టికి జగన్మాత అయిన లలితా త్రిపుర సుందరి దేవి మెడలో మంగళసూత్రం శోభిస్తుందంట. ఎవరు? కామేశ్వరు కట్టింది. కాబట్టి నామంలో ఏమంటున్నారు? కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర. ఆ మహాకామేశ్వరుడి ద్వారా కట్టబడినటువంటి మంగళసూత్రంతో శోభిస్తున్న మెడకల లలితా త్రిపుర సుందరి దేవి
జగన్మాత నేను నమస్కరిస్తున్నానమ్మా అంటూ చెప్పేదే ఈ 30వ నామం. తెలుసుకున్నారు కదా. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర అనే నామం యొక్క అర్థం. తర్వాత నామానికి వెళ్దామా. 31వ నామానికి కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. ఇప్పుడు ఏమంటున్నారు, అమ్మవారి మెడలో మంగళసూత్రాన్ని వర్ణించారు. ఇప్పుడు ఏమంటున్నారు, మామూలుగా మనం ఏ దేవతనైనా ఏ దేవుడినైనా చూసుకున్నా వాళ్ళకి బాగా నగలు అనేవి అలంకరిస్తూ ఉంటారు. ఎందుకు అనేటువంటి అవసరాన్ని మనం తెలుసుకుంటే, ఇప్పుడు దేవుడు అన్నదానికి ప్రమాణంగా మనల్ని ఎవరైనా అడిగితే ఏం చెప్తారు, ఈ పర్టికులర్ది దేవుడు అనడానికి మహిమలు చేస్తాడనేది పక్కన పెట్టండి. మహిమలు చేస్తారంటే ఖచ్చితంగా ఎవరైనా నమ్ముతారు, మహిమలు చేశారంటే వాడు దేవుడు అన్నట్టు. ఇంకా అలా కాకుండా మనకి దేవుడు అన్నట్టుగా చూపించడానికి మనకి వాళ్ళకి తేడాగా ఏం చూపిస్తారు, ఒంటి నిండా నగలు, చతుర్భుజాలు, తల మీద కిరీటాలు, ఒకవేళ పరమేశ్వరుడు అయితే మెడలో పాము. మామూలుగా మనమైతే మెడలో పాములు వేసుకొని తిరగం కదండి. పరమేశ్వరుడు అయితే మెడలో పాము, విష్ణుమూర్తి అయితే చతుర్భుజాలు, శంఖచక్రాలు, గదా పద్మాలు. గదలు పట్టుకొని బయట తిరిగేస్తూ ఒప్పుకుంటారా అండి? చక్రాలు పట్టుకొని తిరిగేస్తూ ఒప్పుకుంటారా? తల మీద కిరీటం పెట్టుకుంటూ ఒప్పేసుకుంటారా? అమ్మవారు అనుకోండి పూర్తిగా నగలతో అలంకరించుకొని ఉంటారు, దీదీప్యమానంగా. చేతిలో త్రిశూలం పట్టుకొని ఉంటారు, సింహవాహనం మీద అధిరోహించుంటారు. ఇలాంటి కొన్ని ఉన్నప్పుడు మాత్రమే మన హ్యూమన్ మైండ్ అనేది అదేదో స్పెషల్గాను ఒప్పుకుంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన సనాతన సంప్రదాయంలో మనం ఏది చూసుకున్నా కూడా అది ఖచ్చితంగా సైన్స్కి రిలేట్ అయి ఉంటుందండి. ఇది కేవలం చాదస్తం మాత్రమే కాదు. మన సనాతన సాంప్రదాయం అనేది సైన్స్కి మించి ఎంతో తెలుసుకుంది, మనకు ఎంతో చెప్తుంది. అలాంటప్పుడు ఇక్కడ ఏమన్నారు, కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అంటే కనకము అంటే బంగారం, అంగదము అంటే వజ్రాలు, కేయూరాలు తోటి అలంకరింపబడినటువంటి వివిధ రకాల ఆభరణాలతోటి అలంకరించబడి ఉందంటే ఏంటి, కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. అమ్మవారి అందమైన భుజద్వయము అంతటి రమణీయమైన నగలతోటి అలంకరించి ఉందంట. దేంతో చేసినవి, కనక అంగద కేయూర కమనీయ భుజాన్విత. అలాంటి కనకము, అంగదము, కేయూరము అవన్నీ జత చేసినటువంటి తయారు చేయబడినటువంటి అందమైన నగలని అలంకారాలుగా కలిగిన అందమైన భుజాలు కలిగిన లలితా త్రిపుర సుందరీదేవి జగన్మాత నీకు నమస్కరిస్తున్నానమ్మా అంటూ చెప్పేదే కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అనే నామం. తెలుసుకున్నారు కదా. ఇవాళ 30 మరియు 31 నామాల అర్థాన్ని, మరిన్ని నామాల అర్థాల కోసం, మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ గిరీష్ స్టూడియోని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయగలరని కోరుకుంటున్నాను. మరిన్ని నామాల అర్థాలతో రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.